ప్రియ మిత్రమా, మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనకు వాగ్దానము చేశాడని తెలుసు, కానీ ఆలస్యం జరిగితే మన హృదయము అలసిపోతుంది. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేయాలనుకుంటున్న ఒక సత్యం ఇదే: దేవుడు వాగ్దానం చేస్తే తప్పక నెరవేర్చుతాడు. సంఖ్యాకాండము 23:19. దేవుడు మనుషుడ వలె అబద్ధము చెప్పడు. ఒక చిన్న కథ. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రిని అడిగాడు, నాన్న, మీరు నిజంగా నన్ను స్కూల్కు తీసుకెళ్తారా అని అడిగాడు. అప్పుడు తండ్రి నవ్వుతూ అన్నాడు, నేను మాట ఇచ్చాను కదా బాబు, తప్పక తీసుకెళ్తాను అన్నాడు. కానీ ఆ రోజు బయట వర్షం పడింది, రోడ్డు బ్లాక్ అయింది. కానీ తండ్రి మాట తప్పకుండా కుమారుణ్ణి స్కూలుకు తీసుకెళ్ళాడు. ప్రియమిత్రమా, మనుషులే మాట నిలవబెట్టుకుంటే దేవుడు తన వాగ్దానాన్ని ఎందుకు వదిలిపెడతాడు? అబ్రహాముకు ఆదికాండము 12:2లో వాగ్దానం చేశాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేయుదును అన్నాడు. అబ్రహాము వృద్ధుడయ్యాడు, సారా కూడా వృద్ధురాలైంది. వారికి పిల్లలు లేరు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ అబ్రహాము దేవుని వాగ్దానాన్ని మాత్రము విడవలేదు. రోమాపత్రిక 4:20-21 చదవండి. అతడు దేవుని వాగ్దానమును అనుమానపడలేదు. చివరకు ఇస్సాకు జన్మించాడు. వాగ్దానము నెరవేరింది. మరో ఉదాహరణ, యేసేపుకు దేవుడు కలల ద్వారా వాగ్దానం ఇచ్చాడు. కానీ గుంటలో పడవేయబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు, జైలుకు వెళ్ళాడు. అయినా దేవుడు మౌనంగా ఉన్నాడా? లేదు మిత్రమా. కీర్తన 105:19. యెహోవా వాక్యము నెరవేరు వరకు అతడు శోధింపబడ్డాడు. దేవుని యొక్క వాగ్దానం నెరవేరు వరకు అతడు శోధింపబడ్డాడు. చివరకు యేసేపు ప్రధానిగా నిలిచాడు. చివరకు యేసేపు ఆ దేశానికి ప్రధానమంత్రిగా అయ్యాడు. దేవుని వాగ్దానము నెరవేరింది. ప్రియమిత్రమా, వాగ్దానము ఆలస్యం అవుతుండవచ్చు, కానీ వాగ్దానము ఎప్పుడు కూడా రద్దు కాదు. దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ ఎప్పుడు ఆలస్యం మాత్రము చేయడు. ఎప్పుడు విఫలము కాడు. హబక్కూకు 2:3. వాగ్దానము ఆలస్యమైనను దానికి ఎదురు చూడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీరు ఎదురు చూస్తున్న వాగ్దానం ఏదైనా ఉందా? ఆరోగ్యం కొరక, ఆశీర్వాదం కొరక, విడుదల కొరక, కుటుంబ మార్పు కొరక? ఈ మాట గుర్తుపెట్టుకోండి మిత్రమా, దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రభువా, నీవిచ్చిన ప్రతి వాగ్దానము మా జీవితంలో నెరవేరినట్లు మాకు విశ్వాసము దయచేయము. ఆలస్య సమయంలోనూ నిన్ను విడవకుండా నిలిచే కృప మాకు ఇవ్వము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.